సాక్షి రంగారావు గారు తప్పది అనే ఒక పాత్ర ఆయన చేయడం తప్పది అంటుండే. అది అవడానికి చిన్న క్యారెక్టర్ అయినా పరోక్షంగా విమర్శించే ఒక పాత్ర లాంటి సాక్షి రంగారావు గారు చేయడం నిజంగా. ఈ పెద్ద ఆయనకి వయసు పెరగడంతో పాటు చాదస్తం కూడా పెరిగిపోతుందయ్యా. మరేసుమండి తప్పది. అయినా యాజులు గారి మనసు తెలిసిన వారు, చిరకాల మిత్రులు, మరి కార్యక్రమం ఏర్పాటు చేయించకుండా ఉండాల్సిందయ్యా. చేస్తే ఏమిటయ్యా? యాజులు గారి కూతురు జానకమ్మ కులం తక్కువ చేసుకుందా, గుణం తక్కువ చేసుకుందా? ఒక నాట్యాచారుని పెళ్లి చేసుకుంది తప్ప అంత మాత్రం చేత కన్న కూతురుతో శాశ్వతమైన తెగదెంపులు చేసుకుంటాడు ఆయన. మరేసుమండి తప్పది. ఆ కూతురు పోయినా కోపం పోలేదయ్యా. మనవరాలు యామ పేరు భారతదేశం అంతా మారుమోగిపోతుందా? నా చెవుల్లో శేషమైనా పోసుకుంటాను కానీ ఆ మనవరాలి పేరు మాత్రం నా దగ్గర ఎత్తుతంటే ఏమిటయ్యా? అయ్యయ్యయ్యా మరేసుమండి తప్పది. అసలు రహస్యం చెప్పనా చేయలు? యాదులు గారు నా మీద కోపగించడం నన్ను శపించిన విడిపోయిన ఈ రెండు కుటుంబాల్ని కలిపేయాలన్న సత్సంకల్పం చేతనే ఈయన మనవరాలి కార్యక్రమాన్ని నేను ఇక్కడ ఏర్పాటు చేశాను. మరేసుమండి తప్పది. అదే యాజులు గారిది ఇంకా కుటుంబం మీద కోపం పెంచుకోవటం అది తప్పది. ఇందులో ఇంత క్రితం మీద చేసిన సినిమాలన్నింటిలో కన్నా ఎక్కువ సైలెన్స్ని ఎక్కువ సింబాలిక్ గాను ప్రజెంట్ చేశారేమో అనుకో. ఎందుకంటే నాకు హేమన్ పిలు అన్నప్పుడు కేవలం మ్యూజిక్ మీద ఆ అమ్మాయి రావడం, ఆ మువ్వలు ఇవ్వడం, ఈయన పూజ చేయడం, ఆ గాజులు, ఇది టోటల్ ఎపిసోడ్ వాస్ సైలెన్స్. అందుకని ఆ సైలెన్స్ని ఛేదించడానికే వాళ్ళు మధ్యలో ఏదైనా మాట్లాడినా ఏమిటి నాకు అర్థం కావట్లేదు, ఈయన ఏం చేస్తున్నాడు అని కూడా అనిపిస్తాం. ఏమిటో ఎవరికి ఏం అర్థం కాదు, ఆయన అల్టీరియర్ మోటివ్ అర్థం కాదు. ఎందుకో ఏమిటో మరి ఏమీ సరిగ్గా చెప్పరు ఆయనతో. అదే శ్రీ సూక్తం ఫస్ట్ టైం అసలు జలధరించిందండి. ఎందుకంటే థియేటర్లో ఫస్ట్ టైం చూస్తున్నప్పుడు శ్రీ సూక్తం చదివినప్పుడు భక్తి భావం కలిగి ఉళ్ళు జలధరించడం అనేది పాత్రలకే కాదు ఆడియన్స్కి కూడా అది అసలు దాన్ని రిథమిక్గా పెట్టచ్చు అనేది మహాదేవన్ గారికి గొప్ప విషయం. అది ఇంకొక గొప్ప విశేషం. దానికి ఇప్పుడు ఆ మాట ప్రసక్తి వచ్చింది కాబట్టి బాలసుబ్రహ్మణ్యం, జానకి గారు ఇద్దరు కూడా కరెక్ట్గా నేర్చుకున్నారు అది ఆ పండితుడి దగ్గర. జాతవేదసే సున్నవా మసోమ మరాతి యతో నిదహతి వేదః. జాతవేదసే సునవామసోమ మరాతి యతో నిదహతి వేదః. పరుషదతి దుర్గాణి విశ్వానావేవ సింధుం దురితాత్యగ్నిః. పరుషదతి దుర్గాణి విశ్వానావేవ సింధుం దురితాత్యగ్నిః. తామగ్నివర్ణాం తపసా జ్వలంతీం వైరోచనీం కర్మఫలేషు జుష్టాం. ఆ సీన్ కన్సీవ్ చేయడానికి నాకు ఆ ప్రేరణ ఏంటి సార్ అంటే అప్పటి వరకు కాదనుకున్న ఒక అమ్మాయిని మళ్ళా దేవాలయంలో డాన్స్ చేయించడం ద్వారా నేను యాక్సెప్ట్ చేస్తున్నాను అని చెప్పించడమే కదా సార్. ఒక నాట్యాచార్యుడిని పెళ్లి చేసుకుంది, మన కుటుంబంలో లేనటువంటి ఒక విరుద్ధంగా అమ్మాయి పెళ్లి చేసుకుందని అమ్మాయిని వదులుకున్నాడు. సో అలా ఉన్న వ్యక్తికి వచ్చిన అమ్మాయిని కూడా అదే దృష్టిలో చూస్తున్నాడు. చూస్తున్న దగ్గర నుంచి బ్రెయిన్ వాష్ చేశాడు ఆల్మోస్ట్. అల్లురామల గారి ప్రతి సీన్లోనూ మీరే అంటారు కదా, మీకేం చెబుతారు, మీరు ఒడ్డునున్నారు, నేను నిండా మునిగిన వాడిని ఉన్నాను,
ఇలా అన్నప్పుడు ఎప్పుడైతే మెల్లిమెల్లిగా అతనిలో ఒక సార్ట్ ఆఫ్ జ్ఞానోదయం అనండి మరొకటనండి కలిగిందో ఒక్క యాసిడ్ టెస్ట్ అనుకున్నాడు. అది ఆ యాసిడ్ టెస్ట్ అనేది ఏమిటంటే ఈ మామూలు పాటలకి వాటికి డ్యాన్స్ వేయటం కాదు, నేను ఒక వేదం చెప్తాను, ఆ వేదానికి కూడా డ్యాన్స్ చేసింది, అంటే నృత్యం చేసింది, ఇంక యాక్సెప్ట్ చేయొచ్చు. అగ్నే త్వం పారయాణం యో అస్మాన్ స్వస్తి విరతి దుర్గాణి విశ్వా పూష్ట్య పృథ్వీ బహుళాన భుర్భీ భవతో కాయతనయాయ సంజ్ఞోః విశ్వాని నో దుర్గః జాతవేదః సింధుం ననావా దురితాతి పర్షి అగ్నే అత్రివన్మనసా గృహాణో స్మాకం భూత్యహితాతనూనా కృతనాజితగుం సహమానముగ్రమగ్నిగుం భువేమ పరమాత్ సదస్తాత్ సనః పరుషదతి దుర్గాణి విశ్వాక్షామ దేవో అతి దురితాత్యగ్నిః. ముందరగానే కొంచెం ప్లాన్ చేసి మీ అమ్మ గాజులు తెమ్మంటాడు, గాజులు తెసి ఎందుకు తెమ్మంటాడు అర్థం కాదు. ఆ అమ్మాయిని మీరున్నట్టుగా చాలా సైలెంట్ షాట్స్. ఇవి అమ్మాయి చేతికి తొడుగు. సమయం అట్టే లేదు. ఆడపెళ్లివారు ఎలా నిర్వహిస్తారో. రేపు కార్తీక శుద్ధ పంచమి బుధవారం మిథున లగ్నంలో హేమకి గౌరీనాథానికి వివాహం నిశ్చయం చేశారు. ఇన్నాళ్ళకు దేవి కరుణించింది. నాయనా గౌరీనాథ, అమ్మవారికి హారతి. ఫస్ట్ టైము ఆ అమ్మాయి నువ్వు నేను పెళ్ళి నిర్ణయిస్తున్నాను అనగానే ఒక్కసారి గుండెల్లో రాయిబడ్డట్టు అయిపోయిన హీరోయిన్ క్లోజ్ పెట్టినప్పుడు ఆ గుళ్ళో తాళాలు ఠమ్ చక్క ఠమ్ చక్క చక్క కొడుతుంటే ఆ నలిగిపోయిన హృదయం తాలూకా అది ఇలాగా చాలా చోట్ల సినిమా మొత్తం సింబాలిక్ వే ఆఫ్ ప్రెజెంటేషన్ వాస్ ఫెంటాస్టిక్. ఆయనతో ఎప్పుడు పని చేసినా ఇది బాగుంది, ఇలా ఉంటుందేమో చూడండి. ట్యూన్స్ కంపోజ్ చేసినప్పుడు కూడా ఇది బాగుంది పార్సార్ది, అన్నమాచార్య కీర్తన అది ఉంది చూడు, అలా వెళ్తే ఎలా ఉంటుంది అన్నారు. అది కాదు మనకు కావాల్సింది అంటే ముందు ఈ ఆర్టిస్ట్కి మూడ్. ఒకే ఒకసారి నా మీద అరిచారు.